నమస్తే అందరికి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే జబర్దస్త్ ఉన్నానండి ఇలా ముచ్చట ఏందనంటే చిన్నపాటి తలనొప్పికే తల్లడిల్లిపోతుంటాం గస్ వంటిది మెదడులా కణెత్తిని పెట్టుకొని ఇక పగిలిపోయేంత తలనొప్పితోని విలవిలలాడుకుంటనే ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు ఆమెనే సొంతంగా సంపాదించుకోవడానికి ఒక అమ్మాయి పడిన కష్టం వెనకాల అది తెలిసినప్పుడు ఇక ఆమెకున్న సమస్య ముందు ఇక ఏ సమస్య గిట్లా చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఇంతకీ ఎవరు ముచ్చట చెప్తున్నా అనుకుంటున్నారా ఈనుకోరి కౌన్ బనేగా కరోడ్పతి అనే షో ఒకటి నడుస్తున్నది ఇక దాంట్లో మన అమితాబ్ బచ్చన్ సారు హోస్ట్ లెక్క చేసుకుంటా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ఇక వాటిలో ఎవరైతే కరెక్ట్ సమాధానాలు ఇస్తారో వాడికి సంబంధించిన డబ్బుల వరకు వాళ్ళకి ఇచ్చి పంపిస్తాడు ఇప్పుడు గదే షోలా ఈమె చాలా మధ్యతరగతి కుటుంబం అంట ఇల్లది ఇక ఆమె పేరే నరేషి మీనా అంట ఈమె దాంట్లోకి పోయి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు అక్షరాల ₹1,00,00,000 గెలుచుకున్నదంట ఇక ఈమె గురించి ఈమె కష్టం గురించి ఈమె లక్ష్యం గురించి తెలుసుకున్నప్పుడు నోటి వెంట శబాష్ అనే మాట రాక మానదని చెప్పుకోవాలి ఇక ఇంతకీ ఈమె ఎవలనంటే వివరాల్లోకి వెళ్తే అసలు ఈమె రాజస్థాన్లో ఒక చిన్న ఊర్లో పుట్టి పెరిగిందంట ఇక తండ్రేమో రైతు తల్లి ఇంటికే పరిమితం అంట మధ్య తరగతి కుటుంబం అంట అయితే ఈమె లక్ష్యం ఏంది అనంటే సివిల్స్ సాధించాలన్నది ఈమె కళ అంట అయితే దానికోసం అని చాలా కష్టపడి చదివేదంట కాకపోతే ఓనాడు తీవ్రమైన తలనొప్పి వచ్చిందంట ఇక ఆమెకు సర్లే అని చెప్పేసి సర్ది చెప్పుకున్నదంట మందులు అన్న గినక తగ్గలేదంట ఇక తర్వాత వైద్య పరీక్షలు చేయించుకుంటే మెదడులా కణితి ఉన్నదని చెప్పిరంట వాయమ్మ చూసిరా ఇక దాంతోని మస్తుగా టెన్షన్ పడ్డారంట అసలు ఏం చేయాలో గానీ అర్థం కాలేదంట ఇక ఎంత ప్రయత్నించినా గానీ డబ్బులు ఇట్లా దొరకలేదంట ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే అంతంత మాత్రమే ఉన్నదా ఇక చివరికి ఏదో ఒకటి చేసి తల్లి మీద ఉన్న నగలు అమ్మేసి 2019లో సర్జరీ అనేది చేపించుకున్నారంట ఇక సర్జరీ ఇక మెదడులా ఇక ఒక సున్నితమైన భాగాల్లో ఆ కణితి ఉండడంతో 3 భాగాలు మాత్రమే తీసిరంట ఇక ఆ తర్వాత తీయాల్సిన భాగాలు ఇక ఏదో ప్రోటాన్ థెరపీ అని ఉంటదంట ఇక అది చేయించుకోవాలని చెప్పిరంట ఇక దానికి ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఖర్చు అక్షరాల 30 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారంట ఇక ఇప్పటికే అన్ని అమ్మి తీసుకొస్తే ఇక ఆ 30 లక్షలు ఏడబెడదు అనండి ఇక ఓవైపు తలనొప్పి ఉన్నా ఓవైపు 30 లక్షలు కట్టాలన్నా గానీ ఇక కుటుంబం మీద భారం పడకూడదని జాబ్లో జాయిన్ అయిందంట పిల్ల సుషీరా జాబ్లో జాయిన్ అయిన వెంటనే ఇక సివిల్స్ కి ఇట్లా ప్రిపేర్ అయిందంట మంచిగా మెయిన్స్ కి ఇట్లా క్లియర్ చేసిందంట ఇక ఆ తర్వాత ఇక ఒక నాడు కౌన్ బనేగా కరోడ్పతి అనే షో ప్రోమోని చూసిందంట ఇక దాంట్లో అడిగే సమాధానాలు నేను ఇట్లా ఇయ్యగలనని గుర్తు తెచ్చుకొని వెంటనే అప్లై చేసిందంట ఇక ఎంపికైందంట ఇక ఎంపికైన వేళ దాంట్లోకి పోయిన వెంటనే ఈ సంగతి చెప్తే ఇక మన బిగ్ బి అయిన అమితాబ్ బచ్చన్ సార్ ఇట్లా ఈమె ధైర్యానికి మెచ్చుకున్నారంట ఇక నువ్వు గెలుచుకోకపోయినా గానీ మేమైతే నీ చికిత్సకు అయ్యే పైసలన్నీ భరిస్తాము ఇస్తాము అన్నారంట కాకపోతే ఇక సొంత డబ్బుతోని ఆమె చేయించుకోవాలన్నది ఆమె కోరిక గినక బరిలా దిగిన ఈమె మీనా అనేట ఆమె మంచిగా ₹1,00,00,000 ప్రశ్న వరకు పోయిందంట ఇక ₹1,00,00,000 ప్రశ్న గిట్లా కరెక్ట్ సమాధానం ఇచ్చిందంట ఇక సుషిరా ఇక గెలిచింది ఆఖరికి ఇక ఆమె చికిత్స ఒకటే ముందున్నది ఇక దాని తర్వాత ఆమె లక్ష్యమైన సివిల్స్ ఒకటే గెలుచుకోవాలి ఇక అసలు ముందు ఇన్ని కష్టాలున్నా గానీ ఇంత ధైర్యంగా ఎట్లున్నావు అని చెప్పి ఒకళ్ళు అడిగిందంట ఇక ఈ ప్రశ్నకు గాను ఆమె సింపుల్ గా సమాధానం ఇచ్చిందంట ఇక అసలు భయపడొద్దు నాకు ఎటువంటి రోగం లేదని చెప్పేసి నేను రోజు చెప్పి సర్ది చెప్పుకుంటా అని సీక్రెట్ రివీల్ చేసిందంట ఇక చూసిరా అసలు ఎంత గొప్ప విషయం కాదు అసలు ఈమెకున్న సమస్య ఇక ఈమె పోరాడిన తీరు చూస్తే ఎంత స్ఫూర్తిని నింపుతుంది ఎప్పురి కనుక గిసువంటివి ఇన్నప్పుడు గానీ గిసువంటి ముచ్చట్లు మీ ముందుకు వచ్చినప్పుడు గానీ ఇక మీరు ఎటువంటిది ఏది సాధించాలన్నా గానీ వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గానీ ముందుకి సాగాలని కోరుకుంటా మళ్ళా కలుద్దాం.